ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఏపీ రాజధాని ఫిక్స్, రాష్ట్రపతి కొత్త ఆర్డినెన్స్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఫ్రెండ్స్, వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోతున్నారండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక హైదరాబాద్, ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా ఇక ఎంతో కాలం కొనసాగదు. దాని కాల వ్యవధి ముగిసిపోయే గడువు దగ్గరికి వచ్చింది. కామన్ క్యాపిటల్గా కొనసాగడానికి ఎంతో సమయం లేదు. జూన్ 2వ తేదీ నాటికి ఉమ్మడి రాజధాని హోదాను కోల్పోనుంది భాగ్యనగరం. ఇక 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ అపాయింట్ డే సందర్భంగా ఏపీ, తెలంగాణ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ప్రకటించింది అప్పటి కాంగ్రెస్ సౌలభ్యంలోనే యూపీఏ ప్రభుత్వం. అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. 2014 జూన్ 1వ తేదీ వరకు ఉమ్మడి క్యాపిటల్గా హైదరాబాద్ కొనసాగుతుందని ప్రకటించారు. ఇక ఇదే అంశాన్ని ఏపీ పునర్విభజన చట్టంలోనూ పొందుపరిచారు. అయితే ఇంకొద్ది రోజుల్లో దీని గడువు ముగిసిపోనుంది. హైదరాబాదు ఇక తెలంగాణకు మాత్రమే రాజధానిగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అక్కడున్న ఏపీ ప్రభుత్వానికి చెందిన కొన్ని సంస్థలు ఏపీకి తరలి రావడం మొదలుపెట్టాయి కూడా. హైదరాబాదు రెడ్ హిల్స్లో గల సింగరేణి భవన్లో కొనసాగుతున్న ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తన కార్యకలాపాలను కర్నూలుకు షిఫ్ట్ చేసింది. ఇక ఈ క్రమంలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు వివి లక్ష్మీనారాయణ తెర మీదికి వచ్చారు. తన డిమాండ్ను తెలియజేశారు. మరో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని తేల్చి చెప్పారు. 2014 జూన్ 2వ తేదీన చోటు చేసుకున్న ఏపీ విభజన తరువాత ఈ 10 సంవత్సరాల వ్యవధిలో రాష్ట్రానికి రాజధాని అనేది లేకుండా పోయిందని వివి లక్ష్మీనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మరో 10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇక ఏపీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరో 10 ఏళ్ల పాటు పొడిగించాల్సిన అవసరం ఉందని, దీనికి సంబంధించిన ఆర్డినెన్స్ను విడుదల చేయాలని కోరారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఆయన విజ్ఞప్తి కూడా చేశారు.